హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు చేసే పద్ధతి గురించి, ఇప్పుడు చేసే పని గురించి మీకు తెలుసా అండి? ఇది బీడీలు చుట్టడం అని అంటారు, బీడీలు చేయడం అంటారు. సిటీల్లో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, బట్ ఊళ్ళో ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి ఇదే జీవనాధారం. చాలామంది మహిళలు ఈ పని మీదనే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పోషిస్తున్నారంటే మీరు నమ్ముతారా? నిజమండి. చాలా చాలా ఊళ్ళల్లో ఎంతోమంది మహిళలకి ఇది జీవనాధారం అని చెప్పొచ్చు. అస్సలు ఎంత అంటే నేను అవి చూసి చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇది రోజంతా చేస్తే 1000 వరకు చేయొచ్చంట. 1000 అనంటే మాటలు కాదండి, చాలా చాలా గొప్ప విషయం. అసలు నాకైతే నేను ట్రై చేశాను, ఒక ఆకును కూడా చుట్టలేకపోయాను 5 నిమిషాలైనా కూడా. కానీ వీళ్ళు అలా అలవోకగా చేస్తున్నారు. కోర్స్ ప్రాక్టీస్ ఉంటే చేసేస్తాము, కానీ 1000 చేస్తే వాళ్ళకు వచ్చేది ఎంత తెలుసా అండి? రోజుకి 230 రూపాయలు మాత్రమే. అందులోనూ ఆ 1000 వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు చేసినవి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, కానీ చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని ఉంటాయన్నమాట. ఏంటి, ఆకు సరిగ్గా లేకపోవడం, బీడీలు సరిగ్గా రాకపోవడం, ఇలాంటివన్నీ. వాళ్ళు అన్నీ బీడీలు సరిగ్గా ఉంటేనే ఆ బీడీలు సరిగ్గా ఉన్న బీడీలకు మాత్రమే మనీ ఇస్తారు. సో ఇంత కథ ఉంటుందన్నమాట. ఇది ఏదో ఒక్క రోజులో అయ్యే పని కానే కాదండి. అస్సలు నిజం చెప్తున్నాను, నేను దగ్గరుండి చూశాను ఈవిడ చేసేవి అనమాట. సో అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇంతకుముందు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నాన్న వాళ్ళ ఇంటి తరపున వాళ్ళు, అంటే చుట్టాల వాళ్ళంతా, అత్తమ్మ వాళ్ళు, వీళ్ళంతా చేసేవాళ్ళు. ఆ తర్వాత నేను ఇప్పుడే చూస్తున్నానండి బీడీలు చేయడం. అంటే మనకి సిటీలో ఏంటంటే చదువుకోవడం వల్ల బయటికి వెళ్ళి ఎంతో కొంత ఏదైనా షాప్లో ఉన్న 10,000 అలా వస్తాయి. కానీ ఊర్లో ఉండే వాళ్ళకు ఎక్కువ షాప్స్ ఉండవు, అలా అని కొంతమంది బయటికి వెళ్ళి పని చేయలేరు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ఖచ్చితమైన జీవనాధారం అండి. ఇది వాళ్ళు వృత్తిని దైవంగా భావిస్తూ చేస్తారు. ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు, ఎక్కువగా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఓ 4-5 ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడచ్చు. కానీ ఇందులో కూడా కొంచెం ఏంటండి, చాలా ఇబ్బంది ఉంది. ఏంటంటే కూర్చొనే ఉండాలి. బీడీలు తాగడం వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది అంటారు. అలాంటిది వీళ్ళు దాదాపు 10-11 గంటలు ఆ బీడీలు, ఆ పొగాకు మధ్యలోనే ఉంటారు. వాళ్ళకి దగ్గు, క్యాన్సర్ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయంట. వీళ్ళు అది చెప్తుంటే మరి ఇంత కష్టపడి చేయాలనంటే తప్పదు. ఇంటి కోసం, ఇంట్లో మనుషుల కోసం ఇలాంటి కష్టమైన పనులు చేయక తప్పదు. ప్రతి ఒక్క పనిలోనూ కష్టమే ఉంటుంది, కానీ అది మనకు అంత ఇబ్బందిగా ఉంటుంది. మరి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని తెలిసి కూడా చేస్తున్నారు కదా. అది అండి, మన జీవితం ముందుకెళ్ళాలంటే మనం కొన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదండి. ముందు బీడీలు చేయాలంటే ఆకును తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి కరెక్ట్ సైజు పెట్టి వాటిని కట్ చేస్తారు. కట్ చేసి వాటిని మళ్ళీ ఒక గుడ్డలో చుట్టి అప్పుడు బీడీలు చేస్తారు. అవి తడిగా ఉండొద్దు, అలా అని పొడిగా ఉండొద్దు, అప్పుడే బీడీలు సరిగ్గా వస్తాయి. తడిగా ఉంటేనేమో బూజు ఎక్కువ వస్తుంది, పొడిగా ఉంటేనేమో బీడీలు చుట్టడానికి రాదు. సో ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు ఈ దారం ఉంటుంది కదా, ఆ దారం కూడా రెగ్యులర్ దారం కాదంటండి, బీడీలకు సపరేట్గా ఉంటుంది. అక్కడ బూడిద ఉంది కదా ఆ గిన్నెలో, ఆ బూడిద ఏ బూడిద అంటే ఆవు పేడ ఉంటుంది కదా, ఆ ఆవు పేడని పిడికల్లా చేసి కాల్చి దానిని బూడిద చేసి అప్పుడు దానిని ఈ దారం తెంచడానికి, అలానే బీడీలు చుట్టడానికి యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు చూపించే స్టిక్ ఉంటుంది కదండి, ఈ స్టిక్ అయితే బీడీలు పర్ఫెక్ట్ షేప్లో రావడానికి ముందు ఇలా నొక్కడానికి చేస్తారు. కాకపోతే ఇలా నొక్కిన బీడీలను వాళ్ళు చూసి గుర్తుపట్టి వాటిని కూడా తీసుకోరంట. బికాజ్ అవి నొక్కినప్పుడు బీడీల ముందు హోల్ పడుతుందంట, అందుకని తీసుకోరంట. వాటిని కూడా యూజ్ చేయొద్దా అని చెప్పేసి అన్నారు. అసలు నిజం కదండి. వాళ్ళు చేసే పని రోజంతా చేస్తే గనక కరెక్ట్గా కూర్చొని చేస్తే 1000 అవుతాయి. 1000 వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఆ 230 వీళ్ళకి వస్తాయి. ఆ 230 కోసం వాళ్ళు రోజంతా ఇంత కష్టపడాలి. ప్రతి ఒక్క పనిలోనూ కష్టం ఉంటుందండి నిజంగా. కానీ 6000కి ఏమొస్తుంది అలా ఇలా అని మనం కొన్ని బ్రాండెడ్ వస్తువులు అలాంటివి కొంటూ ఉంటాం. కానీ 6000కి ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో నేను చూశాను. ఇలా తయారైన బీడీలను 25 చొప్పున ఒక కట్టలా కడతారు. ఇలా కట్టిన కట్టలని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళాక వాళ్ళు యాక్సెప్ట్ చేశాక దానిని వాళ్ళు
ఆ ఫ్యాక్టరీ వాళ్ళు లేబుల్ వేసి మళ్ళీ బీడీల్లా తయారు చేసి మార్కెట్లోకి వదులుతారు. అయితే ఇవి చెయ్యాలా, ఇంత కష్టపడి చెయ్యాలా అని అంటే చెయ్యక తప్పదండి. ప్రతి ఒక్క పనిలోను ఇప్పుడు ఫ్యాక్టరీలోను, సిమెంట్ ఫ్యాక్టరీలో ఇలాంటి వాటిలోనూ కూడా కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు బీడీలే మంచివి కాదు. ఎందుకు చెయ్యాలి అని అంటే ఫస్ట్ వాటిని యాక్సెప్ట్ చేయొద్దు, గవర్నమెంటే బ్యాన్ చేయాలి. కాకపోతే అలా చేయొద్దు, ఎందుకంటే దానివల్ల వాళ్ళకు మనీ వస్తుంది కాబట్టి. అలా మనీ వచ్చినప్పుడు వీళ్ళు చేస్తేనే వీళ్ళకు మనీ వస్తుంది కాబట్టి వీళ్ళు చేయాల్సి వస్తుంది. మొత్తానికి ఏదైనా సరేనండి, అది ఏంటి భూమి గుండ్రంగా ఉన్నట్టు మన కారణాలు వెతికితే ప్రతి ఒక్క లూప్ హోల్ ఉంటుంది. కానీ నిజంగా నాకు నచ్చింది ఏంటనంటే ఆడవాళ్ళం మేమేం చేయగలం అలా ఇలా ఏం కాకుండా వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. నాకైతే భలే అనిపించిందండి. ఇలా ఇంత కష్టపడి చెయ్యాలనంటే చెయ్యాలి. ఎందుకంటే ఈ 6,000తోనే కొంతమంది జీవనాన్ని, వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్నారని నేను తెలుసుకున్నాను. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించిందండి. నిజమే, ఊరికి కూర్చునే బదులు ఏదో ఒక పని చేస్తున్నారు కదా అని. గొప్ప విషయం ఏంటంటే వీళ్ళకి కూడా పిఎఫ్ ఉంటుంది, పెన్షన్ వస్తుంది, కాకపోతే తక్కువలో వస్తుంది. ఇంకొంచెం వీళ్ళకు పెంచితే కనుక ఇంకా బాగుంటుంది. నేనైతే అలా కోరుకుంటున్నాను. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. పనిని దైవంగా భావించే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఓడిపోరు, వాళ్ళ ఫ్యామిలీని ఓడిపోనివ్వరు. అదే నేను చెప్పాలనుకున్నాను. బీడీల విషయంలో ఇలాంటి నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసినంతవరకు నేను చెప్పగలిగాను. నాకు ఈ పని అయితే చాలా క్రియేటివిటీగా అనిపించింది. అంతేకాదండి, ఈ పని మనం చూసినంత ఈజీ కాదు, మనం కూడా చేయలేము. మనం కొన్నిసార్లు అమ్మో మేము ఏదైనా చేయగలం, మేము ఇంత సంపాదిస్తున్నాం అని అనుకుంటున్నాము. కానీ ఇలాంటి పనులు ఇలాంటి వాళ్ళే చేయగలరండి. దీనికి కూడా ఓపిక కావాలి. ప్రతి ఒక్క పనికి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది. చిన్న పని అని ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. అందుకే ఈ వీడియో చేయాలని అనుకున్నాను, చేశాను. ఇది నేను చూసిన దానికి, నాకు అర్థమైన దానికి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు అర్థమైనంత వరకు నేను చెప్పగలిగానండి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అయితే మీకు వీడియో నచ్చిందా, ఇంకా నేను ఏదైనా చెప్పడం మర్చిపోయానా, మీకేమైనా తెలిస్తే కనుక ఆ విషయాలు కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.